వెల్కమ్ టు వర్షేస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే మసాలా మష్రూమ్ కర్రీ. నేను ఇక్కడ 2 ప్యాకెట్ల వరకు మష్రూమ్స్ తీసుకొని బాగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీంట్లో 3 స్పూన్ల వరకు పెరుగు, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీకి మంచి ఫ్లేవర్నిచ్చే మసాలాని రెడీ చేసేసుకుందాం. మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, 4 నల్ల మిరియాలు, 1 యాలుక్కాయ, అలాగే 1 చిన్న ముక్క స్టార్ పువ్వు, కొన్ని నువ్వులు వేసి నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల వరకు నూనె వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా రంగు మారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మసాలా మొత్తం బాగా వేయించాలి. వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న మష్రూమ్ని వేసి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మష్రూమ్లోని నీరు మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే మసాలా మష్రూమ్ కర్రీ సర్వ్ చేయడానికి రెడీ. ఈ కర్రీ చపాతీలోకి, బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.